హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సామ్సంగ్ గెలాక్సీ A73 5G వేరియంట్ మొబైల్ ఫోన్ ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాం. ఈ మొబైల్ నేను దగ్గర 2 వీక్స్ నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాను అనమాట. ప్రతి పాయింట్ నేను ఇక్కడైతే నోట్ చేసుకున్నాను. ఈరోజు ఈ మొబైల్ మనకి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ అయితే మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ ప్రైస్ దగ్గర మీకు 40,000 రూపాయల పైన అయితే ఉందన్నమాట. ఆ ప్రైస్కి మనం ఈ మొబైల్ కొనొచ్చలేదా, అసలు వీళ్ళు మనకి ఏం ఆఫర్ చేస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం అనమాట. ఇక్కడ నేను ప్రోస్ అండ్ కాన్స్ కలిపి అయితే చెప్పేస్తాను, మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఏదైనా ఒక విభాగం గురించి చెప్పినప్పుడు, అంటే డిస్ప్లే గురించి చెప్పినప్పుడు అందులో ప్రోస్ అండ్ కాన్స్, అలాగే కెమెరా గురించి చెప్పినప్పుడు అందులో ప్రోస్ అండ్ కాన్స్, అలాగైతే కలిపి చెప్పేస్తాను. ఇక్కడ మీకు కూడా అయితే కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ముందుగా చెప్పుకోవాల్సింది ఈ మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. డిజైన్ పరంగా చూసుకుంటే మీకు ప్రీవియస్కి వీళ్ళు తీసుకొచ్చిన డిజైన్ లాగే అనిపిస్తుంటుంది. కాకపోతే బ్యాక్ సైడ్ మీకు కెమెరా బంపింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. రీసెంట్గా వీళ్ళు తీసుకొచ్చిన A73లో కూడా మనకి ఇటువంటి డిజైన్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక అలాగే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏ సిరీస్లోనే స్లిమ్మెస్ట్ మొబైల్ ఇదని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే మనకి స్లిమ్గానే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. సో మొబైల్ కూడా మీకు కంఫర్ట్ ఫీల్ అయితే ఉంటుందని చెప్పాలి. ఇక అలాగే మీకు మొబైల్ వెయిట్ కూడా ఎక్కువ వెయిట్ కూడా అయితే అనిపిస్తుంది అనమాట. మొబైల్ చూడడానికి పెద్దగా ఉన్నప్పటికీ వెయిట్ చూసుకుంటే మీకు 182 గ్రామ్ వరకు మీకు వెయిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ అయితే బాగా చేశారని చెప్పొచ్చు. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటి, ఈ మొబైల్ మీకు 40,000 రూపాయల పైన అయితే ఉంది. ఇక్కడ వీళ్ళు బిల్డ్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యారని చెప్పి నాకైతే అనిపించింది. ఈ మొబైల్కి బ్యాక్ కవర్ మీకు ప్లాస్టిక్ వస్తుంది, చుట్టూ ఫ్రేమ్ కూడా వీళ్ళు ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ ప్రైస్లో చూసుకుంటే మీకు ఇంకా బెటర్గా అయితే వీళ్ళు తీసుకురావచ్చు. అంటే బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ కానీ అలాగే చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు మెటల్ కానీ తీసుకురావచ్చు. కాకపోతే వీళ్ళైతే ప్లాస్టిక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ ఏదైతే ఈ కవర్ ఉందో, ఈ కవర్ మనం ప్రెస్ చేస్తుంటే కొంచెం డొల్లగా అయితే అనిపిస్తుంది అనమాట. లోపల బ్యాటరీకి అయితే టచ్ అవుతుంది. మేబీ నేను అనుకోవడం వీళ్ళంతా స్లిమ్గా తీసుకొచ్చారు కదా, సో హీటింగ్ ఇష్యూస్ ఏం రాకూడదని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేసినట్టున్నారు. ఏదేమైనప్పుడు ఈ ప్రైస్లో చూస్తే ఇంకా బెటర్ బిల్డ్ క్వాలిటీని అయితే వీళ్ళు అందించవచ్చు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లోని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే, సాఫ్ట్వేర్ వచ్చేసరికి వీళ్ళు 4 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే ప్రామిస్ చేస్తున్నారు. అలాగే 5 years వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్ని అయితే అందిస్తామంటున్నారు. సో ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇది మనకి ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్సే Android 12తోను 1 UI 4.1తోను అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. సో దీని ప్రకారం వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ 4 సంవత్సరాల వరకు ఇస్తామంటున్నారు. అలాగే సెక్యూరిటీ అప్డేట్ 5 సంవత్సరాలు ఇస్తారంట. అంటే మీకు 5 సంవత్సరాల వరకు సామ్సంగ్ సపోర్ట్ అయితే మీకు ఉంటుంది సాఫ్ట్వేర్ పరంగా. సో ఇది ఖచ్చితంగా మంచి విషయం చెప్పవచ్చు అనమాట. మామూలుగా చూసుకుంటే వేరే బ్రాండ్లు ఫ్లాగ్షిప్ మొబైల్ తీసుకొచ్చినప్పుడు వాటికి 3 నుంచి 4 years ఇవ్వడం చాలా కష్టం. వీళ్ళు చూస్తే ఏకంగా 5 years వరకు ఈ మొబైల్కి అయితే అందిస్తామంటున్నారు. ఇక నెక్స్ట్ డైల్ ప్యాడ్ చూస్తే సామ్సంగ్ డైల్ ప్యాడ్తో వస్తుంది కాబట్టి మీకు బిల్ట్ ఇన్ కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. B+ మీరు కాల్ రికార్డింగ్ అయితే ఇందులో చేసుకోవచ్చు. రీసెంట్గా మనకి గూగుల్ తీసుకొచ్చిన కొత్త పాలసీలో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్ని అయితే యూజ్ చేయడం లేదు. వాటిని అన్నింటినీ అయితే వీళ్ళు బ్లాక్ అయితే చేస్తున్నారు అనమాట. ఇటువంటి సిచ్యువేషన్లో మీకు కాల్ రికార్డింగ్ కావాలి అనుకుంటే అక్కడ మీకు ఇలాంటి మొబైల్ అయితే ఒకటి ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఆ విషయంలో మీకు ఈ మొబైల్ ప్లస్ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ మీకు IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. అంటే ఈ మొబైల్ నేలల్లో పడిపోయినా లేదా ఈ మొబైల్ మీరు వర్షంలో వాడినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో వేరే బ్రాండ్లు కూడా మనకి ఈ IP రేటింగ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మాక్సిమం చాలా బ్రాండ్లు అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఒకవేళ ప్రొవైడ్ చేసినా వాళ్ళు స్లాష్ ప్రూఫ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, IP రేటింగ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఆ విషయంలో వచ్చేసరికి ఈ మొబైల్ మీకు ప్లస్ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఈ మొబైల్లో డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.7 inches ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే అయితే ఈ మొబైల్కి అందిస్తున్నారు. ఈ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ నిట్స్ 800 ఉంటుంది. సో ఈ డిస్ప్లే మీకు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ డిస్ప్లే క్వాలిటీ మాత్రం మీకు చాలా బాగుంది. మంచి వైబ్రెంట్ కలర్స్ని అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఇది మీకు సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అందులో సామ్సంగ్ తీసుకొచ్చే డిస్ప్లేస్ గురించి మనం వంక అయితే పెట్టడానికి ఉండదు. చాలా అల్టిమేట్ విజువల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే 800 పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు అవుట్ సైడ్ లో కూడా, అంటే అవుట్డోర్ లో కూడా ఈ డిస్ప్లే విజువాలిటీ అనేది బాగుంటుంది. ఇక ఈ మొబైల్ మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. నోటిఫికేషన్ LED అయితే వీళ్ళేం ప్రొవైడ్ చేయట్లేదు. మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే దగ్గర అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక అలాగే మీకు వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంది. అంటే అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ లాంటి వీడియోస్ మీరు HDలో అయితే వాచ్ చేయగలరు. ఇక డిస్ప్లేలో నాకు మైనస్ అనిపించింది ఏంటంటే, ఈ డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం చూసినట్టయితే ఇక్కడ 60 Hz అలాగే 120 Hz ఈ 2 ఆప్షన్సే మనకైతే ఇస్తున్నారనమాట. ఆటో ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఒకవేళ ఆటో అనే ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే మనం అది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో 60 Hz కావాలా లేకపోతే 120 Hz కావాలా అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయ్యి కొంచెం బ్యాటరీ కూడా సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఫీచర్ ఇచ్చుంటే బాగుండి అనిపించింది. ఇక డిస్ప్లే బెజల్స్ కూడా చూసుకుంటే మీకు థిన్ బెజల్సే ఉన్నాయని చెప్పొచ్చు. పర్వాలేదు, మీకు బెజల్స్ కూడా చాలా వరకు తక్కువగానే ఉన్నాయి. ఇక ఈ మొబైల్లోని స్పీకర్స్ స్టీరియో స్పీకర్స్తో అయితే మొబైల్ వస్తుందన్నమాట. మీకు బాటమ్ సైడ్ ఒక స్పీకర్ అయితే ఉంటుంది, ఇయర్ పీస్ ఉంటుంది కదా, ఇదే మీకు సెకండరీ స్పీకర్ కింద అయితే ఉంటుంది. సో వీళ్ళు సెకండరీ స్పీకర్, డెడికేటెడ్ స్పీకర్ అయితే వీళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇక వాల్యూమ్ అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి మీకు లౌడ్నెస్ అయితే బాగుందని చెప్పొచ్చు. ఎలాగో స్టీరియో స్పీకర్తో వస్తుంది కాబట్టి మీకు లౌడ్నెస్ కూడా అయితే ఉంటుంది. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ని కూడా అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు.
కాకపోతే ఇందులో మీకు యూజ్ చేసిన ఏవైతే స్పీకర్స్ ఉన్నాయో ఇవి వచ్చేసరికి మీకు ఏకేజీ స్పీకర్స్ అయితే కావద్దు. అలాగే ఇందులో మీకు 3.5 ఆడియో పోర్ట్ని అయితే వీళ్ళు స్కిప్ చేసేశారు. సో దీనివల్ల ఏంటంటే మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ని అయితే వాడలేరు. ఒకవేళ మీ దగ్గర టైప్ సి ఇయర్ ఫోన్స్ ఉంటే అయితే వాడచ్చు, లేదా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే వాడుకోగలరు. ఇక ఈ మొబైల్లోని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. సో ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది 5 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ద్వారా మీరు హెవీ గేమ్స్, హెవీ గ్రాఫిక్స్లో కూడా అయితే ఇది హ్యాండిల్ చేసేయగలదు. అలాంటి ప్రాసెసర్. ఈ ప్రాసెసర్కి మీకు 5G సపోర్ట్ వస్తుంది. మొత్తం మనకి 5Gలో 9 బ్యాండ్స్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. ఇక అలాగే మీకు ఈ మొబైల్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీకు థ్రాట్లింగ్ లేకుండా ఉండటం కోసం, అంటే మొబైల్ అనేది హీట్ ఎక్కకుండా చూసుకుంటుంది అనమాట. సో ఆ విషయంలో వచ్చేసరికి మీకు వీళ్ళు మంచి ఫీచర్స్ని ఈ ప్రాసెసర్తో పాటు వీళ్ళు అందించారని చెప్పొచ్చు. అలాగే మీరు గేమ్స్ కూడా ఎక్కువ ఆడతారు అనుకుంటే అక్కడ మీకు ఈ మొబైల్ బాగానే యూజ్ అవుతుంది. కాకపోతే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది గేమింగ్ మొబైల్ అయితే కాదు. మీరు అడపతడప గేమ్స్ ఆడుకుంటానంటే ఓకే, మీరు గంటన్నర గేమ్స్ ఆడినా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. మీరు రోజంతా గేమ్స్ ఆడుకుంటూ ఉంటామంటే అక్కడ మీకు గేమింగ్ మొబైల్స్ అయితే సపరేట్గా ఉంటాయి. ఆ విషయాన్ని మీరు గుర్తించాలి. ఇక నెక్స్ట్ ఇందులో స్టోరేజ్ టైప్ UFS 2.2తో వస్తే, ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి స్టోరేజ్ టైప్ వీళ్ళు 3.1 3.2 తీసుకొచ్చుంటే బాగుంది అనిపించింది అనమాట. అలాగే మీకు ఇందులో వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇక్కడ మీకు అప్ టు 8GB వరకు మీరు వర్చువల్ ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ర్యామ్ కావాలనుకుంటే ఇంకా పెంచుకోవచ్చు. ఇక అలాగే ఈ మొబైల్ మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్తో అయితే వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులని, లేదంటే ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డ్ని మీరు ఎట్ ఎ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు 1TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఈ మొబైల్లోని కెమెరాస్ అనమాట. రే సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మొత్తం 4 కెమెరాస్ అయితే ఉంటాయి. ఇందులో మెయిన్ కెమెరా చూస్తే మనకి 108 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది అనమాట. OIS సపోర్ట్ కూడా అయితే ఈ సెన్సార్కి అయితే ఉంటుంది. OIS అంటే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. మీరు ఏమైనా వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు మీకు స్టేబుల్గా వీడియోస్ని రికార్డ్ చేయడానికి అయితే ఉంటుంది. అలాగే ఇది మనకి ప్రీవియస్గా తీసుకొచ్చిన ప్రైమరీ సెన్సార్తో కంపేర్ చేస్తే 44% మీకు లైట్ అయితే ఎక్కువ తీసుకుంటుందని చెప్తున్నారు. సో అంటే మీ లో లైట్ ఫోటోగ్రఫీ అయితే బాగుంటుందని చెప్పేసి సో శాంసంగ్ చెప్తుంది. అలాగే ఈ మొబైల్లో మీకు స్మార్ట్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ని కూడా అయితే తీసుకొచ్చామంటున్నారు. ఇక్కడ వచ్చేసరికి మీకు మొత్తం 12 షాట్స్ని అయితే తీసి ప్రాసెసింగ్ చేసి బెటర్ ఇమేజ్ని అయితే అందిస్తుందని చెప్పేసి శాంసంగ్ అయితే చెప్తుంది. ఇక సెకండరీ కెమెరా చూస్తే మనకి 12 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఇక్కడ కూడా మనకి ఇది ప్లస్ అని చెప్పొచ్చు అనమాట. మామూలుగా వేరే బ్రాండ్ చూస్తే 5 మెగాపిక్సెల్ లేదంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళందరూ మనకి 12 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా చూస్తే మీకు 5 మెగాపిక్సెల్ మైక్రో అండ్ డెప్త్ సెన్సార్స్. ఇది కూడా మీకు వేరే బ్రాండ్స్ కనుక చూస్తే 2 మెగాపిక్సెల్ని ప్రొవైడ్ చేస్తుంటాయి. వీళ్ళు వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా ప్లస్ అని చెప్పొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 32 మెగాపిక్సెల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఓవరాల్గా మనకి కెమెరా పనితనం విషయానికి వచ్చేసరికి పనితనం బాగుందని చెప్పొచ్చు. ఈ కెమెరాస్ తీసిన పిక్చర్స్ నేను ఇక్కడైతే చూపించను, ఎందుకంటే కంప్రెస్ అయిపోయి మళ్ళీ మీకు క్వాలిటీ డౌన్ అవుతాయి. కాబట్టి నేను గూగుల్ డ్రైవ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీకు ఈ కెమెరాతో తీసిన శాంపిల్స్ అయితే ఉంటాయి. ఆ కొంచెం మీరు అయితే తెలుసుకోవచ్చు కెమెరా క్వాలిటీ ఎలా ఉంది అనేది. కెమెరా ఓవరాల్గా చెప్పాలనుకుంటే పనితనం అయితే బాగుందని చెప్పొచ్చు. మీకు HDR పనితనం కూడా చాలా చక్కగా అయితే ఉంది. కెమెరాలోని మైనస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు OISని తీసుకొచ్చారు, కానీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి OISకి పెద్ద డిఫరెన్స్ అయితే నాకు ఇందులో కనిపించలేదని చెప్పాలి. నెక్స్ట్ వీళ్ళు 108 మెగాపిక్సెల్ తీసుకొచ్చినప్పటికీ ఇంకా కొంచెం షార్ప్నెస్ అయితే ఉంటే బాగుంది అనిపించింది. ఇక అలాగే మీకు ఇందులో డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఫీచర్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ ఫీచర్ని కూడా అయితే వీళ్ళు ఈ కెమెరా ప్రొవైడ్ చేయలేదు. యాక్చువల్గా ఈ రెండు మీకు సాఫ్ట్వేర్కి సంబంధించిన ఫీచర్స్. వీళ్ళు కావాలనుకుంటే వాటిని ఇవ్వచ్చు, కానీ వీళ్ళు ఇక్కడ వాటిని ఇవ్వలేదని చెప్పాలి, స్కిప్ చేసేసారు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి గ్యాలరీలో చూస్తే వీళ్ళు రీమాస్టర్ పిక్చర్ అనే ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఏదైనా ఒక ఫోటోని క్యాప్చర్ చేసాం అనుకోండి, అది లో లైట్ అనిపించినా లేకపోతే కలర్స్ సరిగ్గా తీసుకోకపోయినా రీమాస్టర్లో పెట్టి మనం దాన్ని బెటర్గా ఫొటోస్ని అయితే మార్చొచ్చు అనమాట. సో ఈ ఫీచర్ని అయితే వీళ్ళు గ్యాలరీలో అందిస్తున్నారు. ఇది కాకుండా మనకి ఎరేజ్ ఆబ్జెక్ట్ అనే ఫీచర్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందంటే అది మనకు అనవసరం ఈ ఫోటోలో అనుకుంటే దాని వరకు మీరు అరేజ్ చేయొచ్చు. లేదంటే ఒక పర్సన్ ఉన్నాడు పక్కన, మీరు ఫోటో దిగుతున్నప్పుడు ఎవరో అన్నోన్ పర్సన్ పడ్డాడు అనుకోండి ఆ ఫోటోలో, సో వాళ్ళు కావాలంటే అక్కడ అయితే తీసేయవచ్చు అనమాట. ఈ రెండు ఫీచర్స్ మీకు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా అయితే దొరుకుతాయి. బట్ ఒకసారి నేను ప్రత్యేకించి ఎందుకు చెప్తుంటే శాంసంగ్ దీన్ని హైలైట్ చేయమంటుంది. ఇక నెక్స్ట్ బ్యాటరీ ఒకసారి మీకు 5000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ తీసుకొచ్చినప్పటికీ మనకి మొబైల్ వెయిట్ అయితే వీళ్ళు చాలా వరకు మేనేజ్ చేశారని చెప్పొచ్చు. 182 గ్రామ్ వరకే మనకి మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అలాగే మొబైల్ డిస్ప్లే పెద్దది, అలాగే మొబైల్ సైజ్ కూడా పెద్దది. సో ఇక్కడ కనుక చూస్తే మీకు ఈ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఇస్తే వేరే బ్రాండ్లో చూసుకుంటే మీకు ఈజీగా 190 నుంచి 200 గ్రామ్ వరకు మొబైల్ వెయిట్ వెళ్తుంది. కాకపోతే వీళ్ళు వచ్చేసరికి మొబైల్ వెయిట్ని అయితే చాలా వరకు మేనేజ్ చేశారని చెప్పొచ్చు 5000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ. ఇక అలాగే ఈ ఫుల్ డే అయితే ఈజీగా మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుందని చెప్పొచ్చు మీరు హెవీగా వాడినప్పటికీ. ఇక అలాగే ఈ మొబైల్ మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు
ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అంటే ఛార్జర్ని విడిగా అయితే పర్చేజ్ చేసుకోవాలి. ఇది ఒక మైనస్ అని చెప్పాలి. ఎందుకు తీసేస్తున్నారు వీళ్ళు నాకైతే అర్థం కావట్లేదు. ఇక నెక్స్ట్ మనకి సెన్సార్ చూసుకుంటే మీకు మొత్తం 33 సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం అయితే లేదు. అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫింగర్ ప్రింట్ కూడా మీకు బాగానే యాక్యురేట్గానే పనిచేస్తుందని చెప్పాలి. అలాగే మీకు ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా అయితే ఉంది. ఫేస్ అన్లాక్ కూడా మీకు బాగానే పనిచేస్తుంది. కాకపోతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కొంచెం మనకి పైకి ఇచ్చుంటే బాగుండని నాకైతే అనిపించింది. ఇంకా ఈ మొబైల్ కనెక్టివిటీ విషయాన్ని చూసుకుంటే ఇది మీకు క్యారియర్ అగ్రిగేషన్తో వస్తుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట, సిగ్నల్ ప్రాబ్లం లాంటివి. ఇక అలాగే మీకు 5G సపోర్ట్తో వస్తుంది కాబట్టి మొత్తం 9 బ్యాండ్స్ 5G సపోర్ట్ అయితే ఈ మొబైల్ చేస్తుంది. ప్రస్తుతానికి మనకి ఇండియాలో 5G అయితే లేదు. వచ్చినప్పుడు ఈ మొబైల్ మీరు వాడుతున్నారు అనుకోండి, అక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక NFC సపోర్ట్ కూడా అయితే ఉంది మీకు. అలాగే సామ్సంగ్ పే సపోర్ట్ ఉందన్నమాట, NFC ఉంది కాబట్టి మీరు కార్డ్లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలంటే ఈ NFC సపోర్ట్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. సెక్యూరిటీ పరంగా చూస్తే నాక్ సెక్యూరిటీ సపోర్ట్ అయితే ఉందన్నమాట. మీరు బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఎక్కువ వాడుతున్నారు అంటే ఇక్కడ మీకు ఈ సెక్యూరిటీ అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పాలి. అలాగే సెక్యూర్ ఫోల్డర్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. మీ దగ్గర ఏమైనా పర్సనల్ పిక్చర్స్ ఏమైనా ఉంటే సెక్యూరిటీ ఫోల్డర్లో అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇక ఫైనల్గా OTA సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి అయితే ఉందన్నమాట. సో మీ దగ్గర ఏదైనా పెన్ డ్రైవ్ లాంటివి ఉంటే మీరు పెట్టుకొని ఆ పెన్ డ్రైవ్లో ఉండే వీడియోస్ కానివ్వండి, లేకపోతే ఇమేజెస్ కానివ్వండి అక్కడే వాచ్ చేయొచ్చు, లేదంటే వాటిని కాపీ చేసుకోవచ్చు. లేదా మీ మొబైల్లో ఉండే ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి ఆ పెన్ డ్రైవ్లోకి అయితే కాపీ చేయగలరు. ఇక ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే మొబైల్ అయితే మాత్రం లుక్ వైజ్గా చాలా బాగుందని చెప్పొచ్చు. వెయిట్ కూడా పెద్ద వెయిట్ లేదు, చాలా కంఫర్ట్ ఫీల్ అయితే ఉంది. సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. అలాగే మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా దగ్గర వీళ్ళు 5 years వరకు ఇస్తున్నారు సెక్యూరిటీ అప్డేట్. అలాగే 4 years వరకు మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే సామ్సంగ్ ప్రామిస్ చేస్తుంది. IP67 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది, 108 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంది, సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే ఉంది. ఇలాగ మనకి చెప్పుకుంటే చాలా ప్లస్లు అయితే ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ప్లస్లన్నీ కలిపి చూసుకున్నట్టయితే మనకి వీళ్ళు పెట్టిన ప్రైజు అక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇందులో వీళ్ళు వచ్చరికి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ వాడారు. వీళ్ళు పెట్టిన ప్రైస్ చూస్తే 40,000 దాటింది. సో ఆ ప్రైస్లో కనుక చూసినట్టయితే మీకు స్నాప్డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇవ్వచ్చు. కాకపోతే వీళ్ళు 7 సిరీస్ ప్రాసెసర్ ఇచ్చారు. అదొకటి నాకు కొంచెం మైనస్ అనిపించింది. అలాగే మీకు బిల్డ్ క్వాలిటీ కూడా ఆ ప్రైస్లో వీళ్ళు ఇంకా బెటర్ బిల్డ్ క్వాలిటీని అయితే తీసుకురావచ్చు. సో వీళ్ళు చూస్తే కంప్లీట్ ప్లాస్టిక్తో బిల్డ్ క్వాలిటీ తీసుకొచ్చారు. అదొకటి నాకు మైనస్ అయితే అనిపించింది అనమాట. కాకపోతే మొబైల్ పరంగా చూసుకుంటే మంచి మొబైలే, కానీ ఈ మొబైల్కి వీళ్ళు తీసుకొచ్చిన స్పెసిఫికేషన్ వాటికి తగ్గట్టు ప్రైస్ తీసుకొచ్చుంటే బాగుంది అనిపించింది. లేదంటే వీళ్ళు పెట్టిన ప్రైస్కి తగ్గ కొంచెం బిల్డ్ క్వాలిటీ అలాగే ప్రాసెసర్ తీసుకొచ్చుంటే బాగుందని చెప్పి అయితే నాకైతే అనిపించింది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్లస్లు మైనస్లు మీరు చూసుకొని దాని ప్రకారం మీరు సామ్సంగ్ నుంచి ఒక మొబైల్ కొనాలి అనుకుంటే అప్పుడు ఈ మొబైల్ మీద ఒక లుక్ వేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియో ద్వారా మీరు సామ్సంగ్ గెలాక్సీ A73 5G వేరియంట్ మొబైల్ ఫోన్ ఫుల్ రివ్యూ చూసి మొబైల్ ఏ రకంగా ఉందో కొనొచ్చా లేదనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.